దోపిడీ వర్గ రాజకీయాల ప్రభావం కార్మిక వర్గంపై బలంగా ఉండటం వల్ల కార్మికులను విభజించే అవకాశం రాజకీయ పార్టీలకు సులువైందని ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి బి కొండారెడ్డి ఆరోపించారు. 140వ మేడే దినోత్సవం సందర్భంగా ప్రకాష్ నగర్లోని హెచ్పీ గ్యాస్ గూడెం వద్ద మేడే జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల్లో పోరాటాల కన్నా సర్దుకుపోయే సంస్కృతి పెరిగిపోవటం ఆందోళన కలిగించే అంశమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, కార్మిక వర్గ ప్రతినిధులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా 140వ మేడే కార్యక్రమాలను విజయవంతం చేసే దానిలో భాగంగా అన్ని ప్రాంతాల్లో జెండాలు ఆవిష్కరిస్తున్నారు. అలాగే రకరకాల పద్ధతుల్లో ఎవరి పద్ధతుల్లో వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చైతన్య గ్యాస్ వర్కర్స్ యూనియన్ నసరావుపేట యూనియన్ తరఫున ఇక్కడ జెండా ఆవిష్కరించడం జరిగింది. ప్రగతిశీల కార్మిక సమాఖ్యకు అనుబంధంగా ఉన్న ఈ చైతన్య గ్యాస్ వర్కర్స్ యూనియన్ దాదాపు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరసిస్తూ నిరంతరం కార్మిక పోరాటాల్లో కొనసాగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో 129 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు నరేంద్ర మోదీ కొత్తగా తీసుకురావడం, ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి 2016 నుండి ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున జాతీయ కార్మిక సంఘాలు, ప్రాంతీయ కార్మిక సంఘాలు ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు అనేక పోరాటాలు చేస్తున్న నేపథ్యం మీకు అందరికీ తెలుసు. అయినా సరే తోసి రాజని నరేంద్ర మోదీ నిరంకుశంగా గత నెల 21వ తేదీ నుండి 29 కార్మిక చట్టాలు రద్దు చేశామని, 4 లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చినాయని గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అమెరికాలోని చికాగో అమరులు చిందించిన నెత్తుడు సాక్షిగా వాళ్ళ నెత్తుల్లో ముంచిపిండిన ఎగరేసిన జెండా ఈరోజు మేడే జెండాగా మనం ఆవిష్కరించుకుంటూ ఉన్నాం. ఇదే సందర్భంలో కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని నిర్వీర్యం చేస్తా, నిర్జీవం చేస్తా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కై ఈ దేశ ప్రజల్ని, ఈ దేశ కార్మికుల్ని సంక్షోభంలోకి నెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల్ని భిక్షగాలుగా చేసేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇవాళ కార్మిక వర్గ దీక్షాదినం మేడే జెండాను ఆవిష్కరించడం అంటే వాళ్ళు ఏ హక్కుల కోసం, ఏ ఆత్మగౌరవం కోసం అయితే ఆ ఎర్ర జెండాను ఎత్తిపట్టారో ఆ అమరుల త్యాగాలను ఎత్తిపడుతూ మనకున్నటువంటి హక్కులను కాపాడుకోవడం. అలాగే ఇవాళ కార్మికులు, కంపెనీ యాజమాన్యాలు భయపెట్టే విధంగా మీకు బతుకు భద్రత లేకుండా చేస్తాం, లేకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తాం, రకరకాల పద్ధతుల్లో భయపెట్టడం, ప్రలోభ పెట్టడం, లొంగ తీసుకోవటం, అలాగే రాజీలు ప్రయత్నాలు చేయడం, కార్మికుల్ని 2 వర్గాలుగా చీల్చడం, ఇటువంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతూ ఉన్నారు.